ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజకీయ కారణాలతోనే తనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుండి తొలగించారని ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల తరఫున పోరాడుతుంటే కొందరు తన మీద కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేశారని అన్నారు. ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని, ఆ కుట్రదారులు తనను వేధిస్తున్నారని కవిత ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే తనను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుండి తొలగించారని ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల తరఫున పోరాడుతుంటే కొందరు తన మీద కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ చేశారని అన్నారు. ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని, ఆ కుట్రదారులు తనను వేధిస్తున్నారని కవిత ఆరోపించారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాయడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే సింగరేణి కాలరీ కార్మికుల యూనియన్ సంబంధించి వాళ్ళని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం తాజాగా ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె ఆ యూనియన్కు గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. ఆ స్థానాన్ని ఇటీవల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కేటాయించడంతో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపైన ఆమె సుదీర్ఘంగా లేఖ రాయడం జరిగింది. నిన్ననే మీడియా సమావేశం ద్వారా కొంతమంది ఆ యూనియన్ను విడిపోతున్నట్లు కూడా, రాజీనామా చేస్తున్నట్లు కూడా మీడియా సమీక్షంలోనే ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలపై ఆమె స్పందిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. కొంతకాలంగా తన పైన కుట్ర జరుగుతూ ఉంది. ఈదులో భాగమే ఈ యూనియన్ బాధ్యతల నుంచి తప్పించడం కూడా ఇందులో భాగంగానే జరిగింది అనే విషయాన్ని తన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది లేఖలో. గతంలో తన తండ్రి చుట్టూ దయాలున్నాయని ఒక హాట్ కామెంట్ ఆమె లేఖ ద్వారా బయటపడడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి, ఒక దుమారం లేపిన పరిస్థితి రాజకీయాలే కాదు, ఆ పార్టీని ఒక కుదిపిన పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత వరుస పరిణామాలను చూసుకున్నట్లయితే ఆమె పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలను విస్తృతపరచడము, ఆ జాగృతి విభాగాలను కూడా విస్తృతం చేయడము, కొత్త కమిటీలను నియమించడము, బాధ్యతలు కొత్త ప్రాంతాలకు విస్తరించడం అనే దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఇతర పలు అంశాల పట్ల కూడా తన వ్యక్తిగతంగా నిర్ణయాలను తన సొంత ప్రకటనలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ధర్నా చౌక్లో కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. బీసీ 42% రిజర్వేషన్ల సాధన కోసం. ఇదంతా పార్టీ ప్రకటన కాకుండా, పార్టీ నిర్ణయాన్ని కోసం ఎదురు చూడకుండా ఆమె వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ శ్రేణులకు తమ తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలను చేపడతా వస్తోంది. దీన్ని బట్టి చూస్తే పార్టీ నుంచి ఆమెకు దూరం పెరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆమె వ్యాఖ్యలను ఆయన పైన, జగదీష్ రెడ్డి పైన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం, ఆ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఆయన కూడా
సమాధానం ఇవ్వడం అనేది కూడా మరొక మలుపుగా చెప్పుకోవచ్చు. ఏదేమైతేనేమి ఆమెకు క్రమంగా పార్టీలో ఆదరణ అంటే దూరం చేస్తున్నారు, తనకు ఆదరణ తగ్గిస్తున్నారు అనే అంశం పట్ల అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. గతంలో తన తండ్రికి లేఖ రాసినప్పుడు ఎంత ఒక చర్చనీయాంశంగా మారిందో ప్రస్తుతం రాజకీయాల్లో ఈ లేఖ కూడా అదే స్థాయిలో చర్చకు లేవనెత్తున్న పరిస్థితి. తర్వాత ఇప్పటి వరకైతే పార్టీ నుంచి ఆమెని బహిష్కరించినట్లు కానీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అనధికారికంగా పార్టీ నుంచి చాలా ఒక దూరం పెడుతున్నట్లుగా పార్టీ శ్రేణులను ఆమె తలపెట్టే కార్యక్రమాలు కావచ్చు, ఆమె చేపడుతున్న ధర్నాలకు కూడా కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులను కూడా వెళ్లకుండా వెళ్ళాలి అని ప్రోత్సహించకుండా చేయడం ఒక ఎత్తు అయితే పార్టీ నుంచి పెద్దగా పాల్గొనని పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం తెలంగాణ జాగృతి శ్రేణులు మాత్రమే కనబడుతూ వస్తున్న పరిస్థితి ఆ కార్యక్రమాల్లో కూడా. కాబట్టి ఈ పరోక్షంగా క్రమక్రమంగా పార్టీకి దూరం పెడుతున్నారా అనే ఒక సంకేతాలు ఇచ్చే విధంగా పరిణామాలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భం వాటన్నిటికీ బలోపేతాన్ని, వాటన్నిటికీ బలం కల్పిస్తూ వెళ్ళబడుతున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ లేఖ కూడా వాటిని బలపరుస్తున్నట్లుగా కూడా అంటే తెలుస్తూ ఉంది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత వ్యక్తం చేస్తున్న ప్రశ్నలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం మీద అంటే పార్టీ నుంచి ఆమెకు దూరం పెడుతున్నారా అనే సంకేతాలకైతే తావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్